క్రియేటర్స్ నేను మీ అస్మిటెక్. ఈరోజు వీడియోలో మనం వీడియోస్ మేకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాం కదండి. వాయిస్ ఓవర్లో బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఒక్కొక్కసారి వస్తూనే ఉంటాయి. జనరల్గా ఐ మీన్ ఫ్యాన్ సౌండ్ లేదంటే అవుట్ సైడ్ నాయిసెస్ ఇలా కామన్ అండి, ఏదైనా వస్తూ ఉంటాయి కదా. బట్ ఓన్లీ ఆ నాయిసెస్ కోసం మళ్ళీ మనం స్టార్టింగ్ వాయిస్ రికార్డ్ చేయలేం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయిస్ని 100% ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ రోజు క్లియర్ గా చూద్దాం. ఈ రోజు క్రియేటర్ స్పెషల్ క్వశ్చన్ ఏంటి అంటే యూట్యూబ్ ఏ ఇయర్లో లాంచ్ అయింది? ఆప్షన్ ఏ 2003. ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఎక్కువగా వస్తుంది కదండి, అది ఎలా రిమూవ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ క్రియేట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇలా యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియోస్ మీద క్లిక్ చేసి మనం ఏ వీడియోకి అయితే నాయిస్ రిమూవ్ చేయాలనుకున్నామో ఆ వీడియోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. జస్ట్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. ఇలా వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సైడ్కి స్క్రోల్ చేస్తే స్పీడ్, వాల్యూమ్, ఆడియో క్లీనప్ ఇలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆడియో క్లీనప్ అనే ఆప్షన్ మీద జస్ట్ క్లిక్ చేయండి. ఆడియో క్లీనప్ స్టార్ట్ అయిపోతుందండి. ఇలా మనకి ఒక స్టార్ లాగా క్లీనప్ కంప్లీట్ అయిపోతుంది. అలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్కి వచ్చేసరికి మనకి క్లియర్గా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి వీడియో ప్లే చేసుకొని చెక్ చేసుకుందాము. యూట్యూబ్ ఏ ఇయర్లో లాంచ్ అయింది? ఆప్షన్ ఏ 2003, ఆప్షన్ బి 2004, ఆప్షన్ సి 2005. చూసారా ఎంత క్లియర్గా అండ్ ఎంత పర్ఫెక్ట్గా వాయిస్ ఉందో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.